కాలువ చేపలతో చిన్న చిన్న కాలువ చేపలతోటి చేపల పులుసు అయితే పెడదామా? చేపలను అయితే ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి అయితే ఫ్రై చేసేసుకుందాం. తర్వాత వీటితో ముందు పులుసు పెట్టుకుందామండి. మనం ముందు ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే టమాటో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ చేపలు అయితే ఫ్రై చేస్తున్నాం కదండి, కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. పులుసు కోసం అయితే టమాటా ఉల్లిపాయలు అయితే మా మగ్గినాయి కదండి. ఇదంతా కుసంత పసుపు, కుసంత కారం, కుసంత సాల్ట్, పులుసు కావాల్సిన నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడైతే ముగ్గురులో నూనె కాగింది కదండి, చేపలు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇలా హాఫ్ బాయిల్ అయిన చేపలని మనం ముందు రెడీ చేసుకున్న పులుసులు అయితే వేసుకుందామండి. మన చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి, కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చూద్దామండి.